నీ కొందనాలు స్తోత్రాలు. మా తండ్రి, మా జీవితంలో నిలిచి చూడడి, సాగిపోడి అని చెప్పిన అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, మా తండ్రి, మా జీవితంలో పెను తుఫాన్లు ఎదురైనా, మా ప్రభువా ఎన్ని బాధలు వచ్చినా, మా ప్రభువా వాక్యంలో సెలవిచ్చినట్లు మార్గంలోని మూసుకుపోయినా, మా ప్రభువా కాలం ఎదురు తిరిగినా తండ్రి, మా శ్రమలు మా నెత్తిన వచ్చినా, మా ప్రభువా వాగ్దానం ఇచ్చి నెరవేర్చి గొప్ప దేవుడు మీరే అంటున్నారు. మా తండ్రి, ఇదిగో సదాకాలం మీతో ఉంటున్నానని చెప్పిన గొప్ప దేవాన్ని కొనాలు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలు దేవుడిగా మరొకసారి ఉదయకాలం మాతో మాట్లాడమని, అవును మా ప్రభు నీ వాక్యం చే మనల్ని దర్శించమని, మా హృదయములలో మా ప్రభువా నీ వాక్యంను స్థిరపరచుకొని నీ కొరకు జీవించి బిడగా దీవించి ఆశ్రయించమని, ఉదయకాలం దీవులు మా మీద ఉంచమని యేసు దీవెనని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును, దయచేసి కూర్చుందాం. ఉదయకాలంన మరొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో శుభములు ఆశలను కలుగాక. నా సందేశానికి అతి దగ్గరగా వీరు పాడిన పాటను బట్టి మరొకసారి కోరి వారిని అభినందిస్తూ, దేవుని వాక్యములోని మాటలు మనతో ఏ రీతిగా మనం ముచ్చటిస్తున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మాధ్యమం ద్వారా, టీవీ ద్వారా దూర ప్రాంతం నుంచి వీక్షించే బిడ్డలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. శ్రమలో నేను అతనికి తోడయుండదనే వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేసే అద్భుతమైన సత్యాలు. ఉదయకాలము నిర్గమాకాండం 31వ అధ్యాయం మొదటి 11 వచనంలోని అద్భుతమైన సత్యాలను మనం నేర్చుకుంటూ మన సందేశంలో ముందుకెళ్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం మొదటి 11 వచనంలో చెప్పబడిన రెండు అద్భుతమైన పేర్లు, రెండు అద్భుతమైన ఆ పేర్ల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు గమనిద్దాం. ప్రభు వాక్యం వైపు చూస్తూ ముందుకెళ్దాం. దేవుడు తన కృపలో, తన దయాదాక్షిణ్యంలో ఆయన మనపైన కుమ్మరిస్తూ మన జీవిత విధానంలో ఆయన ముందుకు కొనసాగిస్తున్నాడు. అందుకు సాక్ష్యము నీవు నేను. ఆయన కృప మన ఎడల విస్తరింపజేయించడని వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే గమనించండి, బ్రతికి ఉన్న మనము ప్రభువును స్తుతించబద్దులై ఉన్నాం. అందుకని కీర్తనలో వాక్యంలో సెలవిచ్చినట్లు, మన్ను నిన్ను స్తుతించిన ప్రభువా, సజీవులే కదా నిన్ను స్తుతించదనే వాగ్దానాన్ని చేపట్టుకుని ముందుకెళ్తూ ప్రభు వాక్యం చూచే బిడ్డల జీవితాల్లో దేవుడు దీవించి ఆశ్రయించును గాక. నిన్నటిది మనది కాదు, ఈరోజు ప్రభుది. ప్రభు దినములో మనం గడిపే బిడ్డల జీవితాల్లో రేపేమి సంభవించినో తెలియక ప్రభు ఏమి ఆనుకొని జీవించే బిడ్డల జీవితాల్లో విశ్వాసంలో దేవుడు దీవించి ఆశ్రయించును గాక. కాబట్టి మనము ప్రభువును స్తుతిస్తున్నామంటే దట్ షోస్ దట్ గాడ్ ఈజ్ అలైవ్. దేవుడు నీ జీవితంలో సజీవుడై ఉన్నాడని వాగ్దానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము దేవుడు మన కొరకు దాచుంచిన అద్భుతమైన సత్యములు ఈ అధ్యాయంలోని రెండు పేర్లు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఆ పేర్లు మీరు ఇంతకుముందు వినుండొచ్చు, ఒకవేళ విన్న తర్వాత కూడా పలకడం బహు కష్టంగా ఉండొచ్చు. గమనించండి, 31వ అధ్యాయంలోని రెండు పేర్లు. మొదటి పేరు గమనించండి, బెసలేలు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 31వ అధ్యాయము 2వ వచనము. యూదా గోత్రంలోని హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అన్నమాట. రెండవ మాట 6వ వచనం. మరియు నేను దాను గోత్రంలోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతను తోడు చేసి తిని. దేవుడు ఉన్నతమైన వర్గం కలిగిన యూదా గోత్రము, అతి లీస్ట్ గోత్రమైన ఏమి గోత్రము గమనించండి, దాను గోత్రము. ఉన్నతమైన గోత్రము యూదా గోత్రము. యూదా గోత్రం అంటే యూదా గోత్రము సింహము. ఉన్నతమైన వారిని దేవుడు ఆశ్రయించాడు. దాను గోత్రము అతి లీస్ట్, విచ్ ఇస్ అసలు నెగ్లెక్టెడ్, వారిని కూడా దేవుడు ఆశ్రయిస్తాడు. ఉదయకాలము ఈ రెండు మాటలను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. గమనించండి, ఈ పేర్లలోని అర్థము, వాటి ద్వారా దేవుడు చేసిన అద్భుతమైన సత్యాలు మనతో ఈ ఉదయకాలం ఏం మాట్లాడుతున్నాయి గమనిస్తూ ముందుకెళ్దాం. 20 లక్షల మందిలో 2 పేర్లను దేవుడు పిలిచి, వీరు నా కొరకు ప్రతిష్ఠులైన బిడ్డలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, ఈ 2 పేర్లు చెప్పినప్పుడు మోషే ఆశ్చర్యపోయాడు. మోషేతో దేవుడు చెప్పిన మాట గమనించండి, 25వ అధ్యాయము 1వ వచనం కూడా యెహోషువ మోషేతో ఇలాగ సెలవిచ్చాను. 31వ అధ్యాయం 1వ వచనం కూడా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను. యెహోవా మోషేతో సెలవిచ్చిన ప్రతి మాట గమనించండి. తల్లిదండ్రులు మనతో ఒక మాట చెప్తుంటారు, నాయనా నేను చెప్పే మాట బాగాను,
నాయన ఇంకొకసారిను మూడోసారి చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే. అలాగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చిన మాట గమనించండి. ధూమ వర్ణ రక్త సన్నపు నారలతో చేయబడిన వాటితో నీవు మందిరం నిర్మించాలని చెప్పాడు. అప్పుడు మోషే సంతోషపడ్డాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని పిలుచుకొని ప్రభు పని కోసం నిర్ణయించిన తర్వాత మనం అనుకుంటాం దేవుడు పాస్టర్లతోనే ఎక్కువ పని చేపిస్తున్నాడని. దేవుడు పాస్టర్లతో ఎక్కువ పని చేపాడు. పాస్టర్లను ఒకవేళ దేవుని వైపు చూడకుంటే అతి లీస్ట్ సంఘంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ఆ వ్యక్తులే ఈరోజు బెస్లేలు, అహోలియాబు. ఈ వ్యక్తులతో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు గమనించండి. 20 లక్షల మందిలో ఈ ఇద్దరి పేర్లు ఎన్నుకున్నప్పుడు మోషే ఆశ్చర్యపోయాడు. ప్రభువా, నేను కదా నీకు అనిపించింది, నేను కదా పరవితమైన ఉన్నది, నేను కదా నేను కళ్ళారా చూసింది, నేను కదా నీ స్వరం వినింది. కానీ ప్రభు అన్నాడు, నో, ఐఎమ్ సెలెక్టింగ్ 2 people. దే ఆర్ వెరీ లీస్ట్ ఇన్ యువర్ కమ్యూనిటీ. 20 లక్షల మందిలో ఏర్పాటు చేసుకున్న ఇద్దరి పేర్లు. ఒకవేళ కర్నూలు పాపులేషన్ మీరు చెప్తే ఉదయకాలం గమనించండి. 2021 సెన్సెక్స్ ప్రకారం మన కర్నూలు ప్రాంతంలో 22,72,000 మంది ఉన్నారు. ఒకవేళ 2025 మీరు క్యాల్కులేట్ చేస్తే 47,20,000 మంది ఉన్నారు. 47,20,000 మందిలో ఒకవేళ మీ పేరు ఎన్నుకొని దేవుడు పిలిచి నిన్ను కర్నూలు అంతటికి గొప్పగా దేవుడు ఆశీర్విస్తే మీరు ఆశ్చర్యపోతారు. గమనించండి, నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను దేవుడు ఎంచుకున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు. ప్రభు పనిలో నేను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళటకు ఇష్టపడినప్పుడు మనం ఎంత సంతోషపడతాం. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మన కర్నూలు ప్రాంతం దర్శించినప్పుడు ఒకవేళ సోన్స్ పర్సన్ కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, నేను ఆయన్ను ఒక యాజకునిగా ఒక ప్రధాన వ్యక్తిగా నిర్ణయిస్తున్నానంటే మనం ఎంత సంతోషపడతాం. రాజుల రాజైన దేవుడు, ప్రభు అయిన దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకొని నా సొత్తైన ప్రజలుగా నిన్ను ఏర్పాటు చేసుకొని పిలిచినప్పుడు మనం ఏం క్రియలు చేస్తూ ఉన్నాం, మన చేష్టలు ఎలాగున్నాయి, ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తున్నామా, ఉదయకాలం గమనిస్తూ ముందుకెళ్దాం. ఒకవేళ బైబిల్లో ఈ 2 పేర్లు ఎక్కడా కనిపించవు. ఈ ఇద్దరి పేర్లు ఏ పేరు ప్రతిష్ట లేదు. ఈ ఇద్దరి పేర్ల వెనక ఏ సెరమన్స్ లేవు. ఇద్దరి పేర్లు ఎక్కడ కూడా అద్భుత కార్యం చేయలేదు. ఈ ఇద్దరు ఎక్కడ కూడా ప్రభు కొరకు ఏర్పాటైన బిడ్డలుగా ఏర్పరచబడలేదు, కానీ ప్రభు పిలుచుకున్నాడు. గమనించండి, అందుకని బెసలేలు అనే మాటకు అర్థము, బెసలేలు అంటే గమనించండి, ఇది BEZEL అన్నమాట. అంటే ఇన్ షాడో ఆఫ్ ఆల్మైటీ, దేవుని నీడలో ఉండే బెసలేలు అన్నమాట. అంటే గమనించండి, దేవుని నీడలో బ్రతికే బిడలుగా ఉండే బెసలేలును దేవుడు దీవించాడు. ఉదయకాలము నీవు నేను ఎవరి నీడలో ఉంటున్నాం? ఒకవేళ నిన్ను పేరు పెట్టి పిలిచిన తర్వాత నీ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు, నీ చరిత్ర చూసినప్పుడు నీవు దేవుని నీడలో ఉంటున్నావా, దేవుని పరిచర్యకు ముందుకెళ్తున్నామా అని మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరి పేర్లు ప్రపంచానికి తెలియకపోవచ్చు, ఈ ఇద్దరి పేర్లు ప్రపంచము ఎన్నడూ వినకపోవచ్చు, కానీ దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్న తర్వాత గమనించండి, దే బికేమ్ ఏ ఏన్షియంట్ హీరోస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సన్నిధానంలో వారు మరుగు చేయబడిన కథానాయకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలం ఒకవేళ నన్ను కోయర్ వారు దృష్టించడం లేదు, నన్ను స్టాండింగ్ కమిటీ వారు పేరు పెట్టి పిలిచడం లేదు, నా పేరు ఎల్లప్పుడూ స్టేజ్ మీద రాలేదు, కానీ ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. కాబట్టి గమనించండి, ఎవరు చూడకపోయినా, ఎవరు దృష్టించకపోయినా, ఎవరు నీ వైపు కేంద్రీకరించకపోయినా, ఏ సంఘ కాపరి మీ గృహం దర్శించకపోయినా కూడా నీవు దేవుని గవినిలో ప్రాముఖ్యమైన వ్యక్తివి, దేవుని గవినిలో నీవు ముక్కుడవు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి వీరు గమనించండి, ఈ ఇద్దరి పేర్లు బెసలేలు, అహోలియాబు. వీరు లేకపోతే ఇశ్రాయేలుకు దేవుని ప్రత్యక్షత లేదు. వీరు లేకపోతే దేవుని యొక్క అంతరంగంలో ఆ భావంను తెలియపరిచేవారు లేరు. వీరే లేకపోతే గమనించండి, దేవుని ప్రత్యక్షత ఎవరు అనుభవించలేరని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి దేవుని వీరిని ఎందుకు ప్రత్యక్షం అంచుకున్నాడు, దేవుడు వీరిని ఎందుకు పని అప్పగించాడు, దేవుడు వీరిని ఎందుకు ఆ గొప్పవాటిగా తీర్చిదిద్దాడంటే గమనించండి, వీరు ఏ ప్రసంగం చేయలేదు, వీరు ఏ యొక్క అద్భుతాలు చేయలేదు, ఎప్పుడు కూడా పాటలు పాడలేదు,
ఎప్పుడు కూడా మేము కనపడాలని వారు మాలాగా కోట్లు వేసుకోలేదు. కానీ దేవుని యందు ఆసక్తి కలిగిన బిడ్డలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు వీరిని పేరు పెట్టి పిలిచినప్పుడు గమనించండి, దే సెడ్, ఎస్ లార్డ్, వీఆర్ రెడీ టు సర్వ్ యూ. గమనించండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు పేరు పెట్టి పిలిచిన వారందరూ దే ఆర్ వెరీ లోన్లీ పీపుల్. వారు ఒక్కరే ఉన్నారు. మోషేను పిలిచినప్పుడు ఒకరే ఉన్నారు, సమూయేలును పిలిచినప్పుడు ఒకరే ఉన్నారు, సౌలు పిలిచినప్పుడు ఒకరే ఉన్నారు, ఎలీషాను పిలిచినప్పుడు వారొక్కరే ఉన్నారు. దేవుడు వారికి మాత్రమే వారిని పిలుచుకుంటున్నాడు. అందుకని 90వ కీర్తనలో నరులరా తిరిగి రండి అనే వాగ్దానాన్ని, అంత మాత్రం కాక దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలతో దేవుడు ముచ్చటించును. అందుకనే దేవుడు గిదెయోనుతో మాట్లాడాడు. చాటున చేటతో చెరుగుచు పిలుచుకున్నప్పుడు, గిదెయోను, నేను ఏర్పాటు చేసుకున్నాను. బండి చాటున గమనించండి, ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. చెట్టు కింద ఉన్నప్పుడే నతనేలు నేను పేరు పెట్టి పిలిచాను, పేతురు అని పేరు పెట్టి పిలిచాడు. 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మన జీవితంలో నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధానంలో నిలబెట్టిన ప్రభుకు మనమేం చెల్లిస్తున్నాం? హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామా? కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచిన వీరిద్దరూ ఏం చేస్తారు తెలుసా? దే హ్యావ్ బికమ్ సపరేటెడ్ కమ్యూనిటీ. ప్రభు కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారు. మనము చేయవలసిందల్లా ప్రభుతో ఉండే జీవితం. అందుకనే అద్భుతమైన కోరి వారి పాట, ఊరికనే నిలిచిండు చూడడి దేవుని అద్భుత కార్యాన్ని. బీ స్టిల్ అండ్ నో ద లార్డ్. నిర్గమకాండం అనే పేరుకి సాగిపోడి అని అర్థం. మీ జీవితంలో సాగిపోయే తత్వం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఊరికనే నిలిచిండి చూసినప్పుడు దేవుడు అద్భుత కార్యం చూడగలరు. గమనించండి, దేవుడు నిన్ను నన్ను కోరుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేసుకున్నప్పుడు మనం ప్రభుకు యూస్ఫుల్గా ఉంటున్నామా? ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నామా? ప్రభు కొరకు నమ్మకంగా మనం బ్రతికితో ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఈరోజు నిన్ను నన్ను, యు ఆర్ నాట్ యూజ్లెస్, యు ఆర్ యూస్ఫుల్ టు ద ఆల్మైటీ గాడ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. విరిగినది ప్రభుకు అవసరం. గమనించండి, విరిగిన పాత్ర ప్రభు కొరకు వాడబడింది. విరబడిన రొట్టె ప్రభు కొరకు వాడబడింది. విరబడిన మనసులు, నేను విరిగిపోయాను ప్రభువా, దేవునికి అవసరం. కాబట్టి విరిగిన బిడ్డల జీవితాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 20 లక్షల మందిలో ప్రభువుని పిలుచుకున్నప్పుడు అద్భుతమైన పేర్లు వెనక దాగి ఉండే అద్భుతమైన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో గమనించండి. దేవుడు ఆదాము హవ్వలను ఏర్పాటు చేసుకొని, ఈ మాట కంటే తయారు చేసి వారిరువురిని ఒక అందమైన తోటలో ఉంచినప్పుడు వారిరువురు ప్రతి చల్లన పూటన ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉంటున్నారు. ఒకరోజు అనుకున్నారు, ఈరోజు ప్రభు రాకుంటే బాగుండు అని. ఎందుకు తెలుసా? దే హవ్ డన్ సిన్ అగైన్స్ట్ ద లార్డ్. దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు. దేవుడు వద్దన్న ఫలమును తిన్నారు. కాబట్టి గమనించండి, దేవుని ఆలోచన తన బిడ్డల మీద ఉంటుంది. దేవుని ఆలోచన తన బిడ్డలతో సహవాసం వేయటకు ఇష్టపడుతున్నాడు. కానీ గమనించండి, మనిషి వద్దనుకుంటున్నాడు. ఉదయకాలము ఆ బిడ్డల జీవితాలను మాట్లాడటకు ఇష్టపడినప్పుడు వారు చేసిన పాపమును బట్టి వారి ఇరువురిని ఆ ఏదైనా తోట నుంచి వెలివేసినప్పుడు, వారు వెలివేసిన తర్వాత దేవుడు వారితో తిరుగా సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుడు వారితో ముచ్చటించలేదు. కానీ 11వ అధ్యాయం నుంచి దేవుడు పిలుచుకున్నాడు, నోహును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, నీవు నీతివంతుడిగా ఉన్నావు కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నాను. 12వ అధ్యాయంలో తిరిగి అబ్రహాంను పిలిచాడు. అబ్రహాంతో చేసిన వాగ్దానం, నేను నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. మమ్రే చెట్టు కింద సింధూర వనంలో ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అన్నాడు, హీ కేమ్ అండ్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ పీపుల్. అరుతూ ఉంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. గమనించండి, ఆ మధ్యాహ్నము ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో సింధూర వనం కింద ఆ మమ్రే చెట్టు కింద ఆ అబ్రహాం నిలిచి ప్రభువు రాకడకు ఎదురు చూసినప్పుడు వారిని చూచి నేల మట్టుకు వంగి నమస్కరించి, ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం, వారిని నేల మట్టుకు వంగి ప్రభువుని ఆహ్వానించను. మన జీవితంలో ప్రభువును మనం ఏ రీతిగా కొనియాడుతున్నాం, ప్రభువును మనము ఏ రీతిగా మనము పొగుడుతున్నాం, మనం ప్రభుని ఏ రీతిగా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తూ, రాజుల రాజైన యేసు, రాజుల రాజైన క్రీస్తు ఈ ఉదయకాలం నీతో నాతో ఉంటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. గమనించండి, ఆదికాండంలో 18వ అధ్యాయంలో
ఆయన చేసిన వాగ్దానం, నీలో నుంచి రాజులు బయలుదేరి వచ్చుదరని చెప్పిన వాగ్దానాన్ని రియాలిటీ న్యూ టెస్టిమెంట్లో ఆ రాజే రాజుల రాజైన యేసు. ఆయన 3వ అధ్యాయము 15వ వచనంలో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నిబంధనను గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఫుల్ఫిల్ చేశాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకం ఎంతో ప్రేమించను, తన ప్రియ బిడ్డలతో ఉంటకు సహవాసం చేయుటకు ఆయన ఈ లోకం గర్దించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, 31వ అధ్యాయం ఆదికాండంలో యోసేపును దేవుడు పిలుచుకొని ప్రత్యేకించుకొని ఐగుప్తు దేశానికి రాజుగా చేసిన తర్వాత యాకోబు తన సహోదరులు 70 మందిగా ఆ దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి 70 మందిగా వెళ్ళి 430 సంవత్సరాల్లో వారు 20 లక్షల మందిగా తయారయ్యారు. 20 లక్షల మంది ఆ 430 సంవత్సరాల్లో ప్రభువును కొనియాడారు, కానీ ప్రభువును వేడుకున్నారు, ప్రభువా మమ్మల్ని విడిపించు, మేము బానిసత్వంలో మగ్గిపోతున్నామని. అందుకే నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ప్రభువు వారి మొరను విని దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించడానికి ఇష్టపడ్డాడు, బయటకు వచ్చి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత మనందరికీ తెలుసు, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి, ఈ స్టోరీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే దేవుడు మనుషులతో ఉండకు చేసిన ప్రమాణం, ఆయన మొట్టమొదటి చేసిన ప్రమాణం వారితో ఉండకు ఇష్టపడ్డాడు. కానీ 18వ అధ్యాయంలో ఆదికాండం తరగా తన సహవాసంలో ఉండకు ఇష్టపడ్డాడు, వారిని విడిపించాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో గమనించండి, వారిని నడిపించాడు. ఎలాగ నడిపించాడు? పగలు మేఘస్తంభము ద్వారాను, రాత్రి అగ్నిస్తంభం ద్వారాను, తర్వాత వారికి కోరినట్టు ఆహారం ఇచ్చాడు. వారు నడిపిస్తున్నప్పుడు దేవునికి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన రియాలిటీ ఏమిటంటే, నేను మీతో ఉంటకు ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించాలా. అందుకని గమనించండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో గమనించండి, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునవలెను. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు. ఈ 4లోని అర్థాలు నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. 4 అర్థాలు మరొకసారి. నీలము, యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, నీవు ప్రత్యేకించుకొని బిడ్డగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ధూమ్రము అగైన్ రాజరికానికి సూచన. రక్తవర్ణములు, ప్రభు నిన్ను నన్ను కడిగి శుభ్రపరిచి ఆయన శిలువ వద్ద ప్రత్యేకించుకొని బిడ్డగా నిలబెట్టాడు. చివరిగా సన్నపునార, నీకు రక్షణ వస్త్రం అనుగ్రహించి ప్రభుతో సహవాసం ఉండటకు ఇష్టపడుతున్నాడు. మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు, ఆయన ప్రభు మన కోసం గొర్రె కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన నిన్ను రక్షించుటకు సులోమాను మీదకి ఎక్కిన ఆ పరిశుద్ధమైన మాటలు. అందుకని వీటన్నిటిలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, హౌ మచ్ హీ లవ్స్ హిస్ పీపుల్. ఆయన తను తాను ప్రత్యేకించుకున్న బిడ్డలకు ఏ రీతిగా ఇష్టపడుతున్నాడు. 31వ అధ్యాయం వచ్చేటప్పటికి ప్రభు వారితో ఉండకు ఏర్పాటు చేస్తున్నాడు. చదవండి 31వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లను, చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనవడును ఊరు కుమారుడైన బెస్లేలు పేర్లు గలవాన్ని పిలుస్తుంది. ఎందుకంటే వారిని ఈ అధ్యాయంలో కిందికి ఉంది, వారు దేవుని సన్నిధానం కొరకు ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు వాటిలో దేవుడు నివసించను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం భూ సంబంధమైన చదవండి నాతో పాటు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన నీ వాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకముందు మనకున్నది. కానీ గమనించండి, భూమి మీద ఆయన నివసించడానికి ఇష్టపడ్డ దినాలవి, భూమి మీద మనుషులతో సహవాసం ఇష్టపడ్డ దినాలవి. 1500 సంవత్సరాలు ఆ యొక్క ఆ మందిరంలో ప్రత్యక్ష గుడారంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ గమనించండి, మనం కట్టిన గృహాలు ఒక 100 సంవత్సరాలు ఉంటాయండి. అపార్ట్మెంట్స్ ఒక 30 సంవత్సరాలకు దాని వాల్యూ కిందికి పడిపోతుంది.
70 సంవత్సరాలకు ఆ బిల్డింగే పడిపోతుంది. కానీ 1500 సంవత్సరాలు నిర్మించడానికి దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. బెసలేలు, అహోలియాబు వారు కట్టిన ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించను. దేవుడు వసించిన ఆ మందిరములు ఎంత రమ్యములు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఇద్దరు నిర్మించిన ఈ మందిరములు గమనించండి, వాడు గుడారము కట్టిన ధీరులు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము ఈ బెసలేలు, అహోలియాబు వారు ప్రత్యక్ష గుడారమును కట్టుటకు నైపుణ్యం గలవారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, వారి గురించి ప్రభు చెప్పిన మాట, మోషేకు తెలియని ఈ యొక్క టాలెంటెడ్ ప్రభు గుర్తించి వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, పొదుగునకై రత్నములను సానపెట్టుటకు, కరకోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులు నేర్పుటకును వారిని కలుగునట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణులుగా చేసి ఉన్నాను. ఇది మోషే దేవుని చెప్పలేదు, దేవుడు మోషేకు చెప్తున్నాడు. ఒక నరుని గురించి గొప్పగా సాక్ష్యం చెప్పిన మాట ఇక్కడ మాత్రమే రాయబడింది. ఇద్దరు మనుషుల గురించి గొప్పగా సాక్ష్యం చెప్పిన ప్రభు అని యేసు. కాబట్టి వారిద్దరిని పిలిచి దేవుడు ఏం చేశాడు, వారిని పిలిచి ప్రభు పని అప్పగించను. కాబట్టి గమనించండి, దేవుడు ఒక మనిషిని పిలుస్తున్నాడంటే, దేవుడు ఒక నరుని ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన ఆశయం కలిగి పిలుస్తున్నాడంటే వాడిని నింపి, ఆత్మతో నింపి పని కల్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది అద్భుతమైన మాట. గమనించండి, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నంటే వాడిని ఏం తెలుసా, దేవుడు వానికి విద్య నేర్పిస్తాడు. అందుకని మన వెనుక రాసిన అద్వితీయ సత్యదేవుని యొక్క అద్భుతమైన మాటలు, పరిశుద్ధుడు 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 అని వేల కొల దూతల చేత కొనియాడబడుచున్న మహాగరుడైన దేవుడు మనుషులతో నివసించడానికి ఇష్టపడ్డాడు. అందుకని పరిశుద్ధుల దూతల సహితము దేవుణ్ణి చూడలేక 2 రెక్కలు కప్పుకొని ప్రభువును స్తుతించే ఆ గొప్ప మహారాజైన దేవుడు. ఒకవేళ మోషే అన్నాడు, ప్రభా నేను చూడగలుగునా అన్నప్పుడు బండ సందులో, ఆ చన్నని సందులో దేవుని యొక్క వీపు, ఆ వెలుగును చూసినప్పుడు ఆయన ముఖము ప్రకాశమైంది. ఒకవేళ దేవుని ప్రత్యక్షత ఉదయకాలం నేను ధరిస్తుందా? దేవుని ప్రత్యక్షతను చూడాలంటే ఉదయకాలంలో మనం చేయాల్సిన పని దేవుని వాక్యము. దేవుని వాక్యము చదవాలంటే మనం అనుకుంటే ఒక ప్రాజెక్ట్ లాగా పెట్టుకుంటాం. డిగ్రీ లేకుంటే పీజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేసామంటే వాడు కష్టపడుతుంటాడు. విశ్వాసులకు కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్. బైబిల్ చదవమంటే ఒక ప్రాజెక్ట్ లాగా. బైబిల్ చదవమంటే నిద్ర వస్తుంది, బైబిల్ చదవమంటే లేనిపోని ఆవలింతలు, ఆ బైబిల్ మాట విన్నప్పుడే లేనిపోని నిద్ర, బైబిల్ వింటున్నప్పుడే ఎక్కడి నుంచి వస్తుందో ఆ నిద్ర ఎప్పుడు రాదు. చిన్నప్పుడు కొన్ని కుటుంబ ఆరాధన మేము వెళ్తూ ఉంటున్నాం. అప్పుడు కూడా చూస్తున్నప్పుడు బైబిల్ తెరిచి పాటలు పాడుతుంటే పిల్లలు నిద్రపోతారు. వెంటనే ఏం మత్తు వస్తుందో ఏం అర్థం కాదు. కానీ గమనించండి, దేవుని వాక్యము చెప్పే మాటలు, ఆ దేవుని వాక్యంలోని మహాదేవుడు చెప్పే మాటలు వినండి. వారిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకొని చదవండి. 2వ వచనము, యూదా గోత్రంలోని హూరు మనవడును ఊరు కుమారుడైన బెస్లేలు అని పేరు గల వారిని పిలిచిదని. అసలు ఏర్పాటు చేసుకున్న వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పబడ్డాయి గమనించండి. యూదా గోత్రము అంటే మహోన్నతమైన గోత్రము. యూదా గోత్రము సింహము, స్తుతి మీద ఆశలుడైన దేవుడు తను తాను పిలుచుకుంటున్నాడు. కాబట్టి గమనించండి, ఎవరికి లేని తెలివిని, ఎవరికి లేని ఆ యొక్క తలాంతులను, ఎవరికి లేని ఆ సాక్ష్యం కలిగిన ఈ ఇరువురు బెస్లేలు, అహోలియాబు, వీరిద్దరిని చూడండి. వీరు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నారంటే, మొట్టమొదటిది బెస్లేలు, అహోలియాబు దేవుని జ్ఞానమును కలిగిన బిడలు. బెస్లేలు, అహోలియాబు దేవునితో సంబంధం కలిగిన బిడలు. బెస్లేలు, అహోలియాబు దేవునికి లోబడి జీవించిన బిడలు. అందుకనే దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే కొన్నిసార్లు అంటున్నారు, ఒకవేళ ఆయన పిలిచి నీకు ఒక తలాంత్ ఇస్తే మనం ఏం చేస్తాం తెలుసా? నా భక్తి అందరికీ తెలియాలి, నా ప్రార్థన అందరికీ తెలియాలి, నేను ప్రార్థిస్తున్నట్టు అందరు గమనించాలి, నేను భక్తితో ఉన్నట్లు అందరు నన్ను చూడాలి అని ఆశించే మన జీవితాలు బెస్లేలు, అహోలియాబుతో పోలిస్తే గమనించండి, ఏ మెట్టుకు మన మంచితనం లేదు, ఏ మెట్టుకు వారితో భక్తితో పోల్చుకోలేము, ఏ మెట్టుకు వారితో సరితూగలేని మన జీవితాలను ప్రభు ఏర్పాటు చేస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన ఆ అన్ని విషయాల్లో నీవు దేవునికి వాడబడుచున్నావా? దేవుని కొరకు యుద్ధవీరులుగా ముందుకెళ్తున్నామని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని బెస్లేలు దేవుని భక్తి ఉందని,
బెసలేలు దేవుని యొక్క భక్తిలో ఉన్నాడని, బెసలేలు దేవుని గురించిన విశ్వాసం కలిగి జీవించాడని, నిరీక్షణ కలిగి జీవించాడని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. గమనించండి, ఈ మాటలు చెప్పిన వెంటనే మోషే ఆశ్చర్యపోయాడు. ఇన్ని 20 లక్షల మందిలో ఇంత తలాంతులు కలిగిన బిడ్డలు ఎలా ఉన్నారు? అసలు మోషే వారిని నడిపించడమే ఆశ్చర్యపోయాడు, కానీ వారి తలాంతులు గుర్తించడంలో మోషే ఫెయిల్ అయ్యాడని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మోషే ఐగుప్తులోని సకల విద్యలని తెలిసినప్పుడు కూడా బెస్లేలు, అహోలియాబుల గురించిన అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రభువు చెప్తూ వస్తున్నాడు, వారి గురించి సాక్ష్యాన్ని. కాబట్టి గమనించండి, ఈ వీరిద్దరి ఉన్న తెలివి, వీరిద్దరికి ఉన్న జ్ఞానం ఎంతో గొప్పదని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒకవేళ ఒక తలాంతు ఉంటే, ఎవరికి లేని డిగ్రీ ఉంటే, ఎవరికి లేని తలాంతులు ఉంటే, ఎవరికి లేని జాబ్ ఉంటే, ఎవరికి లేని ఆ యొక్క బిల్డింగ్స్ మనకుంటే, ఎవరికి లేని కార్లు ఉంటే ఇంకా మనం ఎవరికి దొరకం. కానీ వాక్యంలో హెచ్చరిస్తున్నాడు, బెస్లేలు, అహోలియాబులు ప్రభు యొద్ద తగ్గి జీవించారు. గమనించండి, దేవుని ఆత్మ పూర్ణులుగా వారిని చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే కాలము అలాంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించిన కాకని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గోత్రములు చూడండి, బెస్లేలు ఎక్కడి నుంచి వచ్చాడు? యూదా గోత్రం నుంచి. యూదా గోత్రం అంటే గమనించండి, ఉన్నతమైన గోత్రం. దాను గోత్రము అతి లీస్ట్ గోత్రం. అంటే మరొకసారి గమనిస్తున్నాడు, దేవుని పక్షపాతి కాదు, తారతమ్యాలు లేవు. పెద్దగా వచ్చిన వారిని ముందు సీట్లో కూర్చోబెట్టి, తగ్గు వచ్చిన వారిని కింద కూర్చొని అని చెప్పే ఆ సంస్కారము ప్రభువు దగ్గర లేదు. ప్రభు అంటున్నాడు, అందరూ సమానులే, ఉన్నతమైన వారు కానీ లో పీపుల్ కానీ. దేవుడు అంటున్నాడు, యూఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఇరువురిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మరొకసారి గమనించండి, ఈ ఇరువురి బిడ్డల జీవితాల్లో మనం ఎంతగా ప్రభువును స్తుతిస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇరువురి జీవితాన్ని బట్టి మనం ప్రభువును చూస్తున్నాం అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఊరు అనబడిన వారు, అసలు ఊరు అనేవాడు ఎవరు? హూరు అనేవారు ఎవరు? మీకు తెలుసా? ఎర్ర సముద్రము దాటిన తర్వాత మొట్టమొదటి యుద్ధం జరిగింది. ఎవరితో జరిగింది జ్ఞాపకం చేయండి. వెరీ గుడ్. అమాలేకులతో యుద్ధం జరిగింది. అమాలేకులకు అర్థం చెప్పండి. లోకము, సైతాను, మన చుట్టూ ఉన్న ఈ రంగుల వలయం. ఎవరైతే ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు చూస్తున్నారో, మీ నెత్తి మీద కుంపట్లాగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు మీద అనుకున్న బిడ్డల జీవితాలు ఊరకుండడి నేనే దేవుడిని తెలుసుకోండి వారి ఎదుట దేవుడు ప్రమాణం చేశాడు. అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు గమనించండి, మోషే యుద్ధం చేశాడా? ఎవరు యుద్ధం చేశారు? ఓకే, వారి తల్లిదండ్రుల పేర్లు. సార్ నేను ప్రశ్నలు చెప్పితే కష్టమవుతుంది. యెకబెతు, అమ్రాము. అమ్రాము, యెకబెతులు ప్రత్యేకించుకున్న 3 కుమారులు, మోషే, అహరోను, మిరియాము. ఈ 3 ప్రభు కొరకు ధీటుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3 ప్రభు కొరకు పరిచర్యకు పిలిచారు. ఈ 3 ఏర్పాటైన తర్వాత దేవుడు ఆ మోషేకి ఇచ్చిన ఆ జ్ఞానము, అహరోనుకి ఇచ్చిన ఆ జ్ఞానము, వారి వెనక వచ్చే యెహోషువ కత్తి వాది చేత యుద్ధం చేస్తున్నప్పుడు మోషే పైనుంచి ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేసి చేతుల పైకి ఎత్తినప్పుడు యుద్ధం గెలిచారు. మోషే అలసిపోయి చేయి కిందికి దింపినప్పుడు యుద్ధం ఓడిపోయారు. అమాలేకులు గెలిచిరి. ఈ మాట రాయబడింది. గమనించండి, అప్పుడు వారి ఇరువురి పక్కన మోషే పక్కన ఉన్న 2 పేర్లు, ఒక ఆయన పేరు అహరోను, ఇంకొక ఆయన పేరు హూరు. దేవుని స్తోత్రం. హూరు, గమనించండి, ఈ హూరుతో కూడా మోషేతో చేతులెత్తి ప్రార్థన చేశాడు. మోషేను చేతులెత్తి ప్రభుని స్తుతించాడు. గమనించండి, ఈ హూరు ఎవరు అనగా మిరియాము గారి కుమారుడు అని చెప్తున్నాడు. అంటే మోషేకు అల్లుడు. మోషేకు అల్లుడైన ఈ హూరు దేవుని చేతు ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తున్నాడు. అందుకనే ప్రభు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు, వారిని పిలుచుకున్నాడు, వారిని ఏర్పాటు చేసుకున్న మాట జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మోషే ఆ ప్రత్యక్ష గుడారము కట్టుటకు బెస్లేలు, అహోలియాబులు ఏర్పాటు అయిన తర్వాత వారి చరిత్ర, ఆ తాత, ఆ నాన్న, వారు కూడా ప్రభుని వెంబడించిన బిడ్డలు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చూడండి,
వారి జీవితాల్లో ప్రభు వైపు చూస్తున్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన జీవితాల్లో ప్రభు మీద అనుకున్నప్పుడు ఈ అహోలియాబు, బెసలేలు ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తున్నారు. గమనించండి. దిస్ ఈస్ ద కండిషన్స్ గాడ్ హెస్ గివెన్ టు ద పీపుల్. అందుకని ఉన్నతమైన స్థలములు, ఉన్నతమైన ఆశయాలు కలిగిన ఈ యూదా దాను గోత్రముల నుంచి పిలువబడిన ఈ ఇరువురు ప్రభుతో ఉన్నారని మాట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే అండర్ హిస్ షాడో, దేవుని యొక్క నీడలో ఉండే బెసలేలు, అహోలియాబు. ఇవి ఒకవేళ మనం ఎవరి నీడలో ఉంటున్నాం, ఎవరి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. మనలాంటి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆయన పేరే మీకు తెలుసు. ఆయన పేరు చెప్పండి. నినివేకి వెళ్ళాడు, పారిపోయాడు. యోనా దేవుని వైపు చూస్తూ, అయ్యా బాబు, ఆ నినివేకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉండే నినివేకి వెళ్ళమంటే 70 కిలోమీటర్లు ఉండే తర్షీషుకు పారిపోయాడు. ఎందుకు? ఇంకొకసారి దేవుడు నన్ను పిలిచాడని. మనం కూడా అంతే కదా. మసీదుకి వెళ్ళి వాక్యం చెప్పమంటే హైదరాబాద్ పోయి, ప్రభు ఈరోజు నేను రాలేను, దయచేసి క్షమించు, రేపు వస్తా, ఎల్లుండి వస్తా. ఒకవేళ అప్పటి కాలం లెక్క ఒక చేప వచ్చి మేము మింగి ఈడ పడేయడంలే. కానీ దేవుడు నీకు ఇచ్చే వార్నింగ్ తెలుసా? ఇఫ్ యూ డోంట్ డూ టుడే, టుమారో దే విల్ డై. గమనించండి. యోనాకు దేవుడు చెప్పిన ఒక చిన్న లెసన్. యోనా వెళ్ళి వారితో ప్రకటించి అంటున్నాడు, ఇంక రేపు అందరూ చచ్చిపోతే బాగుంటుంది. ఐ వాంట్ టు లిజన్ దేర్ కెలామిటీ. వారందరూ ఉగ్రత పాలే చచ్చిపోతే ఎంత బాగుంటుందని కొండ మీదకి వెళ్ళి మనలాంటి స్వభావం కలిగిన యోనా ఆ సొర చెట్టు వేసుకొని చూస్తూ ఉన్నాడు. గమనించండి. సొర చెట్టు త్వరగా పైకి వెళ్ళింది, సొర చెట్టు త్వరగా ఎండిపోయింది. వెంటనే యోనా కోపన్నాడు, వాట్ ఈస్ దిస్ లార్డ్? నీ భక్తుడైన నన్ను, 2 కోట్లు గుడ్డించుకున్న నన్ను, ఈ యోనా లాగా ఉండే నన్ను, నువ్వు దేవుని నీళ్ళలో ఉండాల్సిన నన్ను నువ్వు ఎండగొడితే నువ్వేం చేస్తున్నావు ప్రభు అంటే, అప్పుడు అన్నాడు, నా బిడ్డలు రాజు మొదలుకొని ఆ పనివారి వరకు పశువులన్నిట్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎవరి నీడనున్నావు మనము? సొర చెట్టు నీడన. ఎవరి నీడన మనం ఉంటున్నాము? ఈ లోక వైభవంలో. ఎవరి నీడలు బ్రతుకుతూ ఉన్నాం? మనకున్న డబ్బు, మనకున్న అహంకారం, మనకున్న వైభవాలు, మనకున్న బ్యాక్గ్రౌండ్స్తో ఉండకుండా ప్రభు మీద అనుకున్న బిడ్డల జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొట్టమొదటి. రెండవది గమనించండి. ఎవరి నీడలో ఏలియా ఉన్నాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద కొంతమంది ప్రవక్తలను, ఆ బయలు ప్రవక్తలను చంపిన ధీరుడు, శూరుడైన ఏలియా పరిగెత్తి ఎవరి నీడ ఉన్నాడు? బదరీ వృక్షం కింద ఆయాసముతో రొప్పులు గక్కుతూ అక్కడున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, దేవుడి నీడను విశ్రమించేవాడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడి నీడలో ఉండే బిడ్డల జీవితాలు. మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? 127 years బ్రతికినా కూడా ఆయన సత్వ తగ్గలేదు, ఆయన కంటి చూపు మెరగలేదు, ఆయన సత్వ తగ్గలేదు. దేవుడి నీడన ఉండే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి నీడన ఉండే బిడ్డల జీవితాలను దేవుడు బలమును సమకూర్చును. ఒకవేళ నువ్వు దేవుని నీడను వదిలివేసి ఈ లోకపు నీడను ఉన్నావా? జాగ్రత్త. గమనించండి. ప్రభు ఇచ్చే వార్నింగ్. నీవు రాలిపోతావు, వాడిపోతావు, మాయమైపోతావు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మనం చచ్చిపోకుండా ప్రభు వైపు ఉండాలంటే గమనించండి. 91వ దావీదు కీర్తన మొదటి 2 వచనంలో, మహోన్నతులైన చాటు నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, వాడు ఎల్లప్పుడూ కునుకడు, నిద్రపోని ఆ మహోన్నతుని చాటు ఉన్నాడు. అందుకనే 91వ దావీదు కీర్తనలో చివరి వచనంలో, అతను నన్ను ప్రేమించుడు కనుక అతన్ని ఘనపరచదను, విడిపించదను, గొప్ప చేసదను, ఆశీర్వదించదను. నీవు ఎవరి నీడను ఉన్నావు? మహోన్నతుని నీడను ఉంటున్నావా? ఈ లోకపు నీడను ఉంటున్నావా? గమనించండి. ఈ యొక్క మాటలు చూడండి. ఈ 2 బ్రతుకుల జీవితాల్లో మనమేం నేర్చుకుంటున్నాము? బెసలేలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? బెసలేలు అసలు ఎవరు? బెసలేలు గొప్పతనం ఏమిటి? బెసలేలు దేవుని దృష్టికి ఎందుకు ఆకర్షించిన మాట చూస్తున్నప్పుడు గమనించండి. దేవుడు వాడుకునే మనుషుల జీవితాలు ఈరోజు కొంచెంగా కనపడవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తా. దేవుని పరిచయలో ముందుకెళ్తూ సిన్సినాటి అనే ప్రాంతంలో 1801 సంవత్సరము 1897 1901 సంవత్సరంలో
బహిరంగ కూడికలు పెట్టాడు, చాలామంది వచ్చారు అని అనుకున్నాడు. ఎవరు రాలా. మొదటి రోజు మీటింగ్స్ ఎవరు రాలా, రెండో రోజు మీటింగ్స్ ఎవరు లేరు, మూడో రోజు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంత ఖర్చు పెట్టాను, ఎవరు రావడం లేదు. లాస్ట్కు కొంతమంది వచ్చారు. చివరి రోజు కాబట్టి ఆ పాస్టర్ గారు బాధపడతారని కొంతమంది వచ్చి చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఆయన గంభీరంగా వాక్యం చెప్పి, ఎవరైనా నువ్వు దేవుడు అంగీకరిస్తే దయచేసి ముందుకు రండి అంటే ఎవ్వరు రాలేదు. పెద్దలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అందరూ అనుకున్నారంట, ఈ పాస్టర్కి మేము వచ్చేది ఎక్కువ, మళ్ళీ ముందుకు వచ్చి ఎందుకు నిలబడాలనుకొని బాధపడుతూ ఒకరి వైపు ఒకరు చూస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు, ఒక దాదాపు ఒక 8-9 ఏళ్ళ కుర్రవాడు వచ్చి ఆ ముందుకు వచ్చి నిలబడినంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, బాబు ఎందుకు వచ్చావు అంటే, పాస్టర్ గారు మీరే చెప్పారు కదా, యేసుని అంగీకరించి వారి జీవితాలు ముందుకు వచ్చి నిలవడం అంటే నేను వచ్చానని. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఈ 8-9 ఏళ్ళ పిల్లలతో నేనేం చేయాలని పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపించేశాడు. 1945 సంవత్సరం, 1930 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో అదే సిన్సినాటిలో, అదే అట్లాంటా అనే ప్రదేశాల్లో పెద్ద క్రూసేజ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి వాడబడ్డాడు. ఆ వ్యక్తి బిల్లీ గ్రామ్ గారు. ఈ వ్యక్తి ఆ చిన్నప్పుడు సిన్సినాటి అనే ప్రాంతంలో చిన్న వ్యక్తిగా ప్రభుని అంగీకరించి గొప్పవాటిగా దేవుడు ఆశ్రయించాడు. ఉదయకాలము దేవుడు కొంచెం వాటికి మీరు ఉండొచ్చు, దేవుడు నన్ను దృష్టించలేదనొచ్చు, సంఘం నన్ను పఠించుకోలేదనొచ్చు, కానీ ప్రభు నిన్ను దృష్టిస్తున్నాడు. ఒకరోజు నువ్వు ఉన్నతంగా ఎదుగుటకు, ఒకరోజు నీ జీవితంను ఉన్నతంగా అందరి కళ్ళు నీ వైపు ఎత్తి చూపించే రీతిగా దేవుని ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వాదం రావాలంటే బెస్లెల్ వలె ప్రత్యేకించుకొని, బెస్లెల్ వలె మనోపూర్వకంగా సమస్త పనులు నేర్చుకుంటూ ఆత్మపూర్ణులుగా నింపుటకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, ఒకవేళ నన్ను ఏ దీవెనలు నా మీదకి రావడం లేదు, కోయరి వారిలాగా నేను పాట పాడలేను, సంగీత వాయిద్యంలాగా నేను వాయించలేను, నేను పాస్టర్లాగా వాక్యం చెప్పలేను, స్టాండింగ్ కమిటీ పెద్దలాగా తెలివి నాకు లేదు, పెద్దలు బెంచ్లో కూర్చుంటారు, నాకు ఆ తెలివి లేదంటే వాక్యం నీ వైపు దృష్టిస్తుంది. గమనించండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని పైకి లేవనెత్తినప్పుడు నో హ్యూమన్ బీయింగ్ కెనాట్ స్టాప్. ఏ మనిషిని నాపలేడు. దేవుని ఆశీర్వదించిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, గాడ్ చోజెస్ బెస్లేలు అహోలియాబుల మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే కాలము గమనించండి, ఈ మోషే, హారాను, ఈ ఇద్దరు గోత్రాలని చెప్పాను. హూరు అనగా ఏమని అర్థం తెలుసా? హూరు అనగా పరిశుద్ధమైనది, తెల్లని అర్థం. వారి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి కుమారుడైన, గమనించండి, ఎవరు? ఊరు అన్నమాట. ఊరు అనగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న వెలుగు అని అర్థం. అంటే పరిశుద్ధుడైన, వెలుగు కరుడైన, దేవుని నీడలో ఉండే బిడలు అంటే గమనించండి, పరిశుద్ధుడైన ఎవరు? ఊరు. తెల్లనిదైన ఊరు. బెస్లేలు అంటే దేవుని నీడ. ఆ రీతిగా మనం ఉంటున్నామా? పరిశుద్ధుడైన దేవుని సన్నిధానంలో తెల్లగా కడగబడి దేవుని నీడలో ఉండే అహోలియాబు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. బెస్లేలు. ఇదే కాలము ఈ బెస్లేలు ఏ రీతిగా వాడబడ్డా అంటే 42 తరాలు ఉంటే ఆ తరాల్లో వీరిని గొప్పగా దేవుడు ఆశ్రయించాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే సర్వోన్నతమైన దేవుని నీడలో ఉంటున్నామా? 31వ అధ్యాయం 2వ వచనం గమనించండి. వారిరువురు ఆ పేరు గల వారిని పిలిచితిని. దేవుడు పిలిచినప్పుడు ఒక క్యారెక్టర్ ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు పిలిచినప్పుడు వారి జీవితంలో ఒక మలుపుని తీసుకొస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఆ రీతిగా నమ్మకంగా ఉండాలంటే దేవుడు వారిని పిలుచుకున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు ఈ యొక్క గమనించండి ఏర్పాటు చేసుకున్న మోషే, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మోషే తల్లిదండ్రుల పేర్లు చెప్పండి మళ్ళొకసారి. అమ్రాము, యకబేతు. ఈ ఇరువురు 3 నెలలు దాచిపెట్టారు. ఎవరిని? మోషేను. ఆ తర్వాత మా చేత కాదు, జమ్ముపెట్టెలో ఉంచి కీలును పూసి అనే మాట ఉంది అక్కడ. కీలును పూసి అనే మాట గ్రీక్ మాటలో, గ్రీక్ ఏముంది తెలుసా? కెఫర్ అన్నమాట. ఈ కెఫర్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రాయశ్చిత్తమైన దేవుడు, అంటే ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గ్రీక్ మాట ఆ కెఫర్ అనే అర్థము దేవుని నీడలో అన్నమాట. అంటే నీడ ప్రభుని సూచిస్తూ ఉంది. నీవు ఎవరి నీడలో ఉంటున్నావు అంటే నేను ప్రభు నీడలో ఉంటున్నాను అంటున్నారు.
కానీ సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు ఎవరి నీడలో ఉంటున్నావు? ఆదివారం మాత్రము దేవుని సన్నిధానం, మిగతా దినములు ఎవరి నీడలో ఉంటున్నావు? ప్రశ్నించుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి మనకుండే బలం, మనకుండే శక్తి, మనకుండే ఆ యొక్క అన్ని విషయాల్లో ప్రభు మీద అనుకుని జీవించటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకని 91వ దావీదులో సెలవిచ్చాను, మహోన్నతిని నీడలో ఉండే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి బిడ్డల జీవితాలు అంచెలంచెలుగా ఎదిగి చేస్తాడు. వారి జీవితాల్లో చూస్తూ ఉండగానే వారు చక్కగా సెటిల్ అయిపోతారు. ఇది దేవుని ఆశీర్వాదం. ఉదయకాలము ఈ యొక్క జీవితంలో గమనించండి, బైబిల్ అంతట్లో అరణ్యము అనే మాట దాదాపు 280 సార్లు రాయబడింది. గమనించండి, దేవుడు వారితో ఉంటకు నివసించటకు వచ్చిన ప్రాంతము లోయలు, కొండలు, అరణ్యములు గల ప్రదేశం. అంటే గమనించండి, ఈ లోకము అమాలేకులతో కూడిన లోకము, మాకీరుతో ఉండే ఈ లోకంలో, చీకటి లోకంలో నీతో ఉంటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని అంటున్నాడు 23వ కీర్తనలో ఆయన అన్నమాట గమనించండి. 23వ దావీదు కీర్తనలో చివరి మాట, సదాకాలము నేను ప్రభుతో తరతరములు యుగయుగంలో ఉండాలంటే ప్రభు నీడలో ఉండే బిడ్డగా ఉండాలా. యెహోవా నా కాపరి అనే బిడ్డల జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. 25వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు దేవుడు వారితో ఎలాగుండాలని ప్రభు బోధిస్తున్నాడు. మొట్టమొదటిది 31వ అధ్యాయము 2వ వచనం, బెస్లేలు అని వారిని పిలిచి తిని. మొట్టమొదటిది, దేవుడు ఎన్నుకొన్నబడిన బిడ్డల జీవితాలకు దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. ఇదే కాలము దేవుడిని పేరు పెట్టి పిలుస్తున్నాడా? ఇంతమందిలో నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ఏ రీతిగా ఉండాలా? అది మొట్టమొదటి అద్భుత సత్యం. రెండవది, దేవుడు పేరు పెట్టి పిలిచిన బిడ్డల జీవితాలను దేవుడు ఆకర్షింపజేస్తాడు. గమనించండి, 32వ అధ్యాయము 8-9 వచనములు, బలను దాని ఉపకరణములను, నిర్మితమైన దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములను, గంగాళమును దాని పీఠను, వీటన్నిటిలో వారు దేర్ ఎక్స్పర్టీస్ అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకర్షించే బిడ్డలు. కీర్తనల గ్రంథము, కీర్తనలు 34వ కీర్తన 15వ వచనం నాతో పాటు తీసి చదవండి ఎవరైనా. 34వ కీర్తన 15వ. థ్యాంక్ యూ. యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీదను ఉండును, వారిని దేవుడు ఆశ్రయించను. 32వ కీర్తన 8వ వచనం కూడా చదవండి నాతో పాటు. 32వ కీర్తన. వండర్ఫుల్. దేవుడు నీకు నడవలసిన మార్గం బోధించును, నీ మీద దృష్టి ఉంచి నేను నడిపించును. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. బెస్లేలను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన దృష్టి ఆయన మీద ఉంచి ఆయన నడిపించాడు. మన జీవితంలో బెస్లేల కంటే ఎక్కువ చింత మనకు ఉండొచ్చు, బెస్లేల కంటే ఎక్కువ భారం మనకు ఉండొచ్చు. కానీ నువ్వు నిపుణత కలిగిన నీ తలాంతులను ప్రభు కొరకు వాడే బిడ్డగా ఉంటున్నావా? అది రెండవ అద్భుతం. దేవుడు నోహును పిలుచుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేని పిలుచుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 3వ మాట 31వ అధ్యాయము ఇదే నిర్గమకాండం 2వ వచనంలో, పేరు పెట్టి పిలిచిన దేవుడు. పేరు పెట్టి పిలిచినప్పుడు నేను ఆశీర్వదిస్తాడు. నీ ఒకవేళ ప్రత్యేకంగా బ్రతుకుటకు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ప్రత్యేకంగా జీవించటకు దేవుడు నేను ఏర్పాటు చేసుకుని ముందుకు నడిపిస్తున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నా. అందుకని ఇంతవరకు జ్ఞాపకం చేశాను, దేవుడు పేరు పెట్టి పిలిచిన బిడ్డల జీవితాలు. జకయ్య, నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఆ కుష్ఠరోగితో దేవుడు చెప్పిన మాట, ఆయన నిలిచి నేను నీకేం చేయగోరుచున్నాను. మోషేతో దేవుడు అన్నమాట, నేను ఏర్పాటు చేసుకున్నాను. సమూయేలుతో అన్నమాట, నీవు నా కొరకు ప్రత్యేకించుకొని బిడ్డవు. సిమోనుతో అన్నాడు, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. సిమోను నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లాజరు అని పేరు పెట్టి పిలిచాడు. మార్తా అని పేరు పెట్టి పిలిచాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డల జీవితాలను దేవుడు అద్భుతంగా వాడుకున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఆశ్చర్యం కలగాలంటే నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను ప్రత్యేకించుకుని వాడుకుంటూ ఇష్టపడుతున్నాడు. 4వ అద్భుతమైన మాట, దేవుని యొక్క సంబంధం కలిగిన బెస్లేలు. 31వ అధ్యాయము 5వ వచనం చదవండి.
31వ అధ్యాయం నిర్గమకాండం. థ్యాంక్ యూ. వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎవరు చెప్పారు గమనించండి. మొదటి వచ్చిన మళ్ళా యెహోవా మోషేతో ఇట్లనెను. అంటే మోషే వీళ్ళు ఎవరు చెప్పాలా? బెస్లేలు, అహోలియాబుకు. గమనించండి, దేవుడు ఏర్పాటు చేసుకుంటే మీరు అనొచ్చు, నాతో మాట్లాడుకున్నాడే దేవుడు. దేవుడు నీతో ఒకరితో మాట్లాడిస్తాడు. ఏ ఆలోచన లేని ఒక వ్యక్తి బిలిగ్రామ్తో ఏ రీతిగా మాట్లాడాడో, ఇదే బిలిగ్రామ్ తన చనిపోయే దశలో 90వ ఏట తను చనిపోతూ, లార్డ్ ఐఎమ్ కమింగ్ విత్ యువర్ హెవెన్లీ ప్రజెన్స్ విత్ ఎంప్టీ హ్యాండ్ అన్నాడు. కానీ గమనించండి, కొన్ని వందల మందిని దేవుడు బిలిగ్రామ్ మినిస్ట్రీ ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలము నిన్ను నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు దేవుడు నేను ఒక యునీక్గా, ఒక ప్రత్యేకంగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, ఒకవేళ మనము నీకు ఇచ్చిన ఒక తలాంతు, యునీక్ తలాంతు, మన కోయర్ వారు చక్కగా పాట పాడతారు, కానీ ఆదివారం మాత్రమే పాడతారు. మిగతా టైంలో ఎక్కడ పాడుతున్నారు? మనం అడిగే ప్రశ్న, నీవు దేవుని కోసం పాడుతున్నావా? దేవుని కోసం వాడబడుచున్నావా? దేవుని కొరకు ప్రత్యేకంగా ఉపయోగించే తలాంతు నీకు వచ్చినప్పుడు ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డ బిడ్డగా ఉంటున్నావా? మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ చీకటి ప్రదేశంలో ఉన్నవారికి, అంధకారంలో ఉన్నవారికి దేవుడు డేట్ ఏర్పాటు చేసుకోలేదు. లూకా సువార్త 2వ అధ్యాయం 14-15 వచనంలో ఈ దూత రాత్రి వెళ్ళి అద్భుతంగా పాట పాడింది. అలా పాట పాడుతున్నామా? ఎవరి కోసం పాడుతూ ఉన్నాం? ఎవరి కోసం మనము మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఎవరికి చూడాలని మనం చేస్తున్నామా? గమనించండి, దేవుడు ఏర్పాటు చేసుకుని బిడ్డల జీవితాల్లో నీకు తలాంతులు ఇచ్చినప్పుడు ప్రభు కొరకు వాడబడి బిడ్డగా ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు ప్రభువు చూస్తున్నాడని పనులు చేస్తూ ముందుకెళ్దాం. అందుకని గమనించండి, 5వ అద్భుత సత్యం, జ్ఞాన వివేచనలు కలిగిన వాటిగా దేవుడు నింపుతాడు. గమనించండి, 5వ వచనంలో మళ్ళా దేవుడు ఏర్పాటు చేసుకున్న బెస్లేలు, అహోలియాబులో దేవుడు ఏం చేశాడు? ఆత్మపూర్ణులుగా నింపుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. నింపిన తర్వాత మనం దేవుని కొరకు వాడబడుచున్నామా? నింపిన తర్వాత నీవు సాలిటరీ రీపర్ లెక్క ఎక్కడికో వెళ్ళి, నీవు బాగలేవు, వాళ్ళు బాగలేరు, కోయిరు పాట బాగలేదు, మెసేజ్ బాగలేదు, స్టాండింగ్ కమిటీ వారు బాగలేదు, ఆ మాట చెప్పకూడదు. యు మస్ట్ కమ్, సింగ్, బీ ఇన్ ద చర్చ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. దేవుని మాటలు నువ్వు విన్నప్పుడు వారితో కలిసి పాటకు ప్రయత్నం చేద్దాం, వారితో కలిసి పరిగెత్తడానికి ప్రయత్నం చేద్దాం, వారితో కలిసి పనుల్లో ప్రయాణంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుని ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడకుండా ప్రభువుతో ఉండే ప్రయత్నంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అది 5వ మాట. కాబట్టి ఆయన నీకు జీవితం ఆధారంగా నీకు ధన్యత ఇచ్చినప్పుడు ప్రభు కొరకు వాడబడి బిడ్డగా ఉంటున్నావా? చదువుదాం నాతో పాటు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7, 9, 10 వచనంలో. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానోపదేశం తిరస్కరించుదురు. థ్యాంక్ యూ. గమనించండి, దేవుడు చెప్పు మాటలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలము. ఒకసారి ఈ ఎగ్జామ్స్ పీరియడ్ మొన్ననే శనివారం వరకు ప్రాక్టికల్స్ అయిపోయాయి. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి ఆ బిడ్డకు ఇంత పెద్ద గ్లాస్ బూస్ట్ ఇస్తూ ఉంది. ఎందుకమ్మా అంటే, సార్ తెలివి వస్తుంది సార్, ఒకరోజు వస్తే తెలివి వస్తే అందరం బూస్ట్ దండిగా తాగవచ్చు. అలాగా తెలివి వస్తుందంటే ఏమంటారు, డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి ఒక సీసా 3 సీసాలు కలిపి బూస్ట్ తాగితే ఎగ్జామ్స్ అంతా బాగా రాయొచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని తెలుసుకున్న క్రైస్తవుల జీవితాల్లో యాకోబు పుస్తకము, యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో గమనించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మీలో ఎవరికైనా జ్ఞానం కుదవగానేట్లా వారు దేవుణ్ణి అడగవలను. అప్పుడప్పుడు ప్రశ్నలు
పిల్లలు మనల్ని ప్రశ్నిస్తుంటారు, నీకు తెలియలేదు కాబట్టి నాకు కూడా తెలియలేదు, నువ్వు 10th ఫెయిల్ అయి నన్ను డిగ్రీ చదవమంటాడు డాడీ అంటాడు వాడు కదా. తెలుసా, ఆ పాతకాలంలో 10వ తరగతి చదివితేనే హెచ్ఎం పోస్టు. మా అత్తమ్మ గారు రిటైర్డ్ అయ్యి చనిపోయారు. ఆమెకు అత్తమ్మగారు మీకు ఉద్యోగం ఎలా వచ్చిందని చెప్పాను. ఏం లేదురా, పోయి ఒక పద్యం చెప్పాను. ఏం పద్యం అత్త అంటే ఐ ఫర్గాట్ ద పద్యాలు. ఆ ఒక్క పద్యం చెప్పింది అంతే. ఆ పద్యం చెప్తేనే హెచ్ఎం పోస్ట్ ఇచ్చేశారు. కానీ ఇప్పటి కాలంలో పిల్లలు మనం ప్రశ్నించేది, డాడీ నువ్వు 10th ఫెయిల్ అయ్యి నన్ను డిగ్రీ చదవమంటావా? కానీ 10th ఫెయిల్ అయినా కూడా క్రమశిక్షణతో ప్రభువునందు ఆసక్తి కలిగి వారు ఉన్నతంగా తమ కొద్దిపాటి జీతంతో ఉన్నతంగా దేవుడు ఆశ్రయించాడు. కాబట్టి నీకు ఇచ్చిన నిపుణత ప్రభు మీద ఆనుకుని జీవించాలని మాట జ్ఞాపకం చేస్తున్నాను. 6వది, దేవుని యందు విశ్వాసం కలిగిన బెసలేలు. 3-5 వచనంలో గమనించండి. దేవుని యందు విశ్వాసం కలిగి ముందుకు నడిచారు కాబట్టి దేవుడు వారిని ఆశ్రయించాడు. విశ్వాసం కలిగిన బిడ్డల జీవితాలు దేవుని ఆత్మ చేత నింపబడతారని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 7వది, దేవుని ఆత్మ చేత నింపబడిన బెసలేలు. నిన్ను దేవుడు ఆత్మపూర్ణులుగా చేస్తున్న మాట 5వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో దేవుడు ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పదేమనగా ఆత్మానుసారం నడుచుకోండి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కానీ మనం ఏం చేస్తున్నాము? శరీరానుసారంగా నడుస్తూ శరీర కార్యం కొనసాగిస్తున్నాం. కానీ వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నా బిడ్డలారా దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఒకవేళ దేవుని ఆత్మ పాత నిబంధనలో వ్రాలగా అని రాస్తూ వస్తున్నాం. సంసోను మీద ఆత్మ వ్రాలగా, ఏలియా మీద ఆత్మ వ్రాలగా. కానీ దేవుడు కొత్త నిబంధనలో నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మందిరంలో ఉంటే ఎంతో శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో రాయబడిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన ఆత్మచేత ముద్రించి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకా గమనించండి, గొప్ప పని కొరకు ఏర్పాటు చేయబడ్డ బెసలేలు. చిన్న పని కాదు. 1500 సంవత్సరాలు ఆయన ప్రత్యక్ష గుడారంలో ప్రభువు నివసించడానికి వచ్చాడు. దేవుడే నివసించడానికి వచ్చిన ఆ గృహాన్ని నిర్మించట్లో 2 ఏర్పాటు చేసుకున్నారు. వారి పేర్లే బెసలేలు మాట జ్ఞాపకం చేస్తాను. చదవండి, నిర్గమకాండం 38వ అధ్యాయము 22వ వచనం. 38వ అధ్యాయం 22వ వచనం. వండర్ఫుల్. ఆయన ఏం చేశాడు? ఆయన ఆజ్ఞాపించినంతయు చేశాను. 40వ అధ్యాయము 17వ వచనం. వండర్ఫుల్. మన పూర్వపు స్టాండింగ్ కమిటీ వారు ఒక టైం పెట్టుకొని బిల్డింగ్ చేశారు. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ వారు ఒక టైం పెట్టుకొని పాస్టర్ల గృహాలు కడుతున్నారు. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గమనించండి, ఈ చదవబడిన వాక్యంలో వారు ఏ దినమున? 2వ దినమున. ఆ దినాలు లెక్కేసినప్పుడు ఆశ్చర్యమవుతుంది. 17వ వచనము, 2వ సంవత్సరంన మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడాను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. చివరిగా ఓ మాట చెప్పి ముగిస్తాను. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యము, దేవుడు నీకు ఇచ్చిన పని, దేవుడికి అనుగ్రహించిన గొప్ప స్థితి, దేవునికి అనుగ్రహించిన ప్రత్యేకంగా ఆ సింబల్ దేవుని కొరకు వాడబడుచున్నావా? నైపుణ్యం కలిగిన బెసలేలు, సాధన చేసిన బెసలేలు. నీకు ఇచ్చిన పనిని సాధన చేస్తున్నామా? కొత్త నిబంధన గ్రంథంలో తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు ఒకడు దేవుడిని 5 తలాంతులను 10 తలాంతులు చేశాడు, 3 తలాంతులను 6 చేశాడు. 1 తలాంతులు గలవారు వాడు చెడ్డ బుద్ధిని గమనించి దాన్ని గోవి దోసి దానిలో దాచిపెట్టాడు. నీకు ఇచ్చిన తలాంతులు ప్రభు కూడా వాడబడుచున్నావా? ఒకసారి పాట పాడడం కంటే 3 సార్లు పాట పాడదాం. ఒకసారి వాయించడం కంటే 3 సార్లు వాయిద్దాం. ప్రభు కొరకు ఇంకా ఉన్నతంగా పనిచేద్దాం. అందుకని ప్రభు ఉన్నాడు, ఒకడు 1 మైలు రమ్మంటే 2 మైలు వాళ్ళతో వెళ్ళి ప్రభు గురించి చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకని సాక్ష్యం పొందిన బెసలేలు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే దేవుని ఎదుట నమ్మకంగా జీవించాడు. అందుకని గమనించండి,
25వ అధ్యాయం నిర్గమకాండం 3-4 వచనంలో నీలము, ధూమ్రము, రక్తవర్ణములు, సన్నపు నార, సాక్ష్యం కలిగిన బిడ్డలుగానే ఉంటున్నావా? ఆ రీతిగా జీవించినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా క్రమశిక్షణ కలిగిన బెస్లేలు 38వ అధ్యాయము నిర్గమకాండం 22వ వచనం, 32వ అధ్యాయము 22వ వచనం. అహరోను నా ఇల్లవాడా అమ్మా వారిద్దరూ చక్కగా ప్రభు కొరకు జీవించారు. 38వ అధ్యాయం 22వ వచనం. యూదా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడైన బెస్లేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినంతయు చేశాను. అంతయు చేసి భక్తి కలిగిన బిడ్డలుగా జీవించారు. మన జీవితంలో నీకే ఒక పని అప్పచెప్తే మనం ఏం చేస్తున్నాం? మన పని అప్పచెప్పినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు నిద్రపోతాం, కొన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తాం. అలా ఉండకుండా బెస్లేలు, అహోలియాబు వీరిరువురు ప్రభు కొరకు నమ్మకంగా పనిచేసిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ మాటకు ఇంకో మాటకు అర్థం చెప్పలేదు. అహోలియాబు వీరు కూడా ప్రభు కొరకు జీవించిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారిరువురు ప్రభు కొరకు పనిచేశారు. పూర్తి చేసిన అహోలియాబు అనే మాటకు అర్థము అది కూడా ఉంది, దేవుని యొక్క మందిరము అని అర్థం. దేవుని యొక్క మందిర నివాసములు, దేవుని మందిర నివాసములు, దేవుని కొరకు జీవించిన బెస్లేలు, అహోలియాబు ప్రభు పనిలో ముందుకెళ్ళిన మాట జ్ఞాపకం చేస్తున్నా. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక.